తిరుపతిలో ఎన్డీఏ విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 40,000 మంది హాజరయ్యే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీఐపీ ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో 1800 మందితో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఎన్డీఏ సభ భద్రతా ఏర్పాట్లపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో మా రిపోర్టర్ ఉమాశంకర్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో ఎన్డీఏ 2 సంవత్సరాల విజయోత్సవ సభకు సంబంధించి పూర్తిగా భద్రతాపరమైనటువంటి అంశాల్లో పోలీసులు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వచ్చేటువంటి వీఐపీస్కే కాకుండా ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేశారు. మనతో పాటు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఉన్నారు. సార్, ఏంటి ముందు అనుకున్న విధంగా కూడా ఎక్కువ మంది మళ్ళీ సంఖ్య పెరిగింది, వచ్చేటువంటి వీఐపీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, ఎలాంటి భద్రతా పరిమాణం? తిరుపతి జిల్లాలో రేపు తిరుపతిలో జరగబోయే 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి సభకి కావాల్సిన అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వీవీఐపీలు వస్తున్న సందర్భంగా అటు ప్రజలకు కానీ తిరుపతి జిల్లాకు వచ్చే తిరుమలకు వచ్చే భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా రోడ్డు డైవర్షన్స్ పెట్టడం జరిగింది. వీటిని ఆల్రెడీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా 8 గంటల నుండి 2 గంటల వరకు ప్రజలకు కూడా అప్పీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఈ మీటింగ్ సందర్భంగా వచ్చే వ్యక్తులు, బస్సులు, 2 వీలర్స్, 4 వీలర్స్ వస్తున్నప్పుడు ఈ ప్రాంతం కొంత రద్దీగా ఉంటుంది కాబట్టి వాటికి ఇతర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు తిరుపతి, ఇటు రేణిగుంట, అటు చిత్తూరు వైపు నుండి అన్ని వైపుల నుండి వచ్చే వెహికల్స్కి టోల్ గేట్స్ దగ్గరే డైవర్షన్స్ పెట్టి వాటిని మళ్ళీ వేరే రూట్లో పంపడం జరుగుతుంది. వాటికి అప్పీల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విఐపీస్ యొక్క ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా ఎక్కడ కూడా ఎక్కువగా ఇతర వ్యక్తులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తక్కువ వెహికల్స్ని ఆపే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన వ్యక్తులు ఇక్కడ సక్రమంగా రావడానికి కావాల్సిన అన్ని ఫ్లెక్సీ బోర్డ్స్ అయితేమి, డైరెక్షన్స్ అయితేమి చూపడం జరిగింది. వచ్చే మీటింగ్కి వచ్చే వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. ఇక్కడ అనేక సీసీ కెమెరాలు మరియు కమాండ్ కంట్రోల్ని ద్వారా డ్రోన్స్ ద్వారా పూర్తిగా వీటిని వీక్షించి ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్, పార్కింగ్ మేనేజ్మెంట్, వీఐపీ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా టెక్నాలజీని వాడుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీటింగ్ని ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేయడానికి తగిన భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. గ్యాలరీస్లో ఏమైనా పాసెస్ ఏర్పాటు చేశారా? ఎంతమంది పోలీసులతో భద్రత ఏర్పాటు? దాదాపు 1800 వరకు 2,000 మంది పోలీస్ని ఇక్కడ వాడడం జరుగుతుంది. ఇద్దరు ఎస్పీల సమక్షంలో, 3 ఎస్పీల సమక్షంలో. అదేవిధంగా ఇక్కడ వీవీఐపీ వరకు మాత్రం కొంతవరకు పాసెస్ని ఇవ్వడం జరిగింది. వెహికల్స్ కానీ అటు వారికి ఇబ్బంది కలగకుండా. మిగతా అంతా కూడా ప్రజలు ఏ డైరెక్షన్ రావడానికి, బస్సెస్ రావడానికి సెపరేట్ 2 డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 4 వీలర్స్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి తగిన పార్కింగ్ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఒక ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో మొత్తం పార్కింగ్ని ఇక్కడ మానిటర్ చేయడం జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి సభకు సంబంధించి పోలీసులు 1800 మందితో భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. గ్యాలరీలోకి ఎంట్రీ పాయింట్స్ కావచ్చు, ఎగ్జిట్ పాయింట్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో చూసినటువంటి తొక్కిసలాట ఘటనలు జరిగాయి కాబట్టి సో అటువంటి సమస్యలు లేకుండా గ్యాలరీలో ఉన్నత స్థాయి అధికారులతో కూడుకున్నటువంటి ఒక బృందం అక్కడ పూర్తిగా ప్రజలు ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్నటువంటి వారికి రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. వచ్చేటువంటి వీఐపీ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి, రాకపోకలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినటువంటి పరిస్థితి అంటూ కూడా అటు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేస్తున్నారు. వీడియో పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ.